వెల్కమ్ టు దిస్ ఇస్ విత్ యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు అమెజాన్ నుంచి హ్యాక్ ఆన్ విత్ అమెజాన్ వీళ్ళైతే లాంచ్ చేశారు సీజన్ 5. ఓకే, సో ఎక్సలెంట్ హ్యాకథాన్ గైస్. ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి, అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క పర్టికులర్ వీడియోని. అమెజాన్ నుంచి వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ హ్యాకథాన్స్లోని ఇది ఒక హ్యాకథాన్ అనమాట. సో హ్యాక్ ఆన్ విత్ అమెజాన్ సీజన్ 5 గైస్. ఓకే, సో గైస్ ఇందులోని బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ప్రైజ్ మనీ మనం విన్ అవ్వచ్చు. సో అమెజాన్ యొక్క గుడీస్ మనం అయితే పొందవచ్చు. దాంతోపాటుగా వెరిఫైడ్ సర్టిఫికేట్ కూడా మీకు అయితే వస్తుంది. సో ఇంకా చెప్పాలంటే సో హ్యూజ్ అమౌంట్ మనకి వీళ్ళైతే ప్రైజ్ మనీకి ఇస్తున్నారు. 1 lakh రూపీస్ మనకి ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి మనకి అయితే ఇస్తున్నారు. రన్నర్కి కూడా 75,000 వరకు మనకి అయితే ఉంటుంది. ఇంకా చాలా గిఫ్ట్స్ ఉంటాయి. దాంతోపాటుగా మనకి సో ఈ అమెజాన్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్లోకి మీరు వెళ్ళి ఒక 1 day ఫుల్గా మీరైతే స్పెండ్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ మెంటర్షిప్ అయితే మనకైతే దొరుకుతుంది. అండ్ అక్కడ టెక్నికల్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మీరు మీట్ అవ్వచ్చు. అండ్ చక్కగా మీరు అమెజాన్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలనేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట మీకు. ఓకే, మంచి అప్డేట్. సో క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక స్టూడెంట్కి ఆర్ జాబ్ సీకర్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ రోల్ అవుట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అమెజాన్ హ్యాక్ ఆన్ విత్ అమెజాన్ సీజన్ 5 మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. క్లియర్ ఇక్కడ వచ్చేసింది టెక్ హ్యాకథాన్ గైస్. మన ఇన్నోవేటివ్ ఐడియాస్ని మనం బిల్డ్ చేసుకోవడం కోసం ఇలాంటి హ్యాకథాన్స్ చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్కి. రిజిస్టర్ ఫర్ అమెజాన్ 5.0. సో మన ఫస్ట్ అయితే ప్రైజ్ వర్త్ ఇక్కడ చూడండి, ఇక్కడికి ఇచ్చారు మనకి క్లియర్గా. సో 2.25 lakhs మనకైతే ప్రైజ్ వర్త్ ఉంది ఇక్కడ. సో మనకి అమెజాన్లోని అమెజాన్ యొక్క హెడ్ క్వార్టర్స్లో మనం వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్వాగ్స్ అండ్ గుడీస్ మనకైతే దొరుకుతాయి. మెంటర్షిప్ కూడా మనకైతే దొరుకుతుంది ఫైనలిస్ట్ అందరికీ కూడా. సో మనకి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ థీమ్స్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీస్ మీద, అమెజాన్ డివైజెస్ ఉంటాయి కదా. సో మనకి అమెజాన్ డివైజెస్ వాటి మీద, అమెజాన్ షాపింగ్ మీద మనమైతే మేజర్గా మనమైతే ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలన్నమాట. ప్రాబ్లమ్స్ స్టేట్మెంట్ ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో అట్లీస్ట్ 2 eligible members అయితే ఉండాలి. ఇఫ్ టీమ్ హ్యాస్ 3 to 4 members దెన్ ఆల్ ద 3 members మస్ట్ మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అవుట్లైన్ ఇన్ ద గైడ్ లైన్స్ అని మెన్షన్ చేశారు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా కూడా చూద్దాం. పార్టిసిపెంట్స్ హూ ఫెయిల్ టు మీట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ విత్ ద ఛాలెంజ్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో మన కరెక్ట్గా చూస్తే ఇది ఫస్ట్ ఎలిజిబిలిటీ చెక్ అవుతుంది. ఏంటి మనం రిజిస్టర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకైతే అసెస్మెంట్ 29th May మనకైతే అసెస్మెంట్ అయితే ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పార్టిసిపేట్. మనకైతే 100 minutes మనకి 3 కోడింగ్ క్వశ్చన్స్ వీళ్ళైతే ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరైతే అది సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈచ్ టీమ్ మెంబర్ మస్ట్ అటెంప్ట్ క్లియర్ అండ్ కోడింగ్ రౌండ్ ఇండివిజువల్గా మీరైతే అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఎలిజిబిలిటీ వాళ్ళకి మీరైతే క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మీరైతే సబ్మిట్ చేస్తారు. తర్వాత మనమైతే ఐడియా అయితే సబ్మిట్ చేయాలి 31st May. సో ఆఫ్టర్ దట్ మనకి ఎండ్ డేట్ ఒక 9th June వరకు అయితే ఇచ్చారు. ఇన్ బిట్వీన్ మనమైతే ఐడియా అయితే సబ్మిట్ చేస్తాం. ద షార్ట్ లిస్టెడ్ టీమ్స్ వేర్ ఆల్ ద మెంబర్స్ హ్యావ్ క్లియర్ ద కోడింగ్ రౌండ్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పెక్టెడ్ టు సబ్మిట్ ద ఐడియా రిలేటెడ్ టు థీమ్స్. ఏవైతే ఉన్న థీమ్స్ చెప్పాను కదా, ఆ థీమ్స్ రిలేటెడ్గా మనమైతే రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని సో మీరైతే ఐడియా అయితే సబ్మిట్ చేయాలి. తర్వాత ఒక ప్రోటోటైప్ సబ్మిషన్ కూడా మీరైతే చేయాలి 13th June నుంచి 22nd June వరకు అనమాట. ఓకే, ప్రోటోటైప్ అంటే మొత్తం మీరైతే కోడింగ్ అది రాసేసి దానికి ప్రాబ్లం కొద్దిగా అప్ టు ఒక లెవెల్ వరకు మీరైతే బిల్డ్ చేసి ప్రోటోటైప్ సబ్మిట్ అయితే చేయాలి. దానికి రూల్స్ అని కూడా ఇస్తారు. తర్వాత మెంటర్షిప్ రౌండ్ అయితే ఉంటుంది 25th June నుంచి 28th June వరకు. సో 8 teams మనం అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. వాళ్ళకి ప్రాపర్గా మెంటర్షిప్ ఇస్తారు దాన్ని ఇంకా ప్రాపర్గా డెవలప్ చేయడం కోసం. ఆఫ్టర్ దట్ మనకైతే గ్రాండ్ ఫినల్ అయితే ఉంటుంది. సో 2nd July మనకైతే ఉంటుంది. సో టాప్ టీమ్స్ షార్ట్ లిస్ట్ ఫర్ ది ప్రోటోటైప్ సబ్మిషన్ ఫేజ్ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ త్రూ గో టు మెంటర్షిప్ ప్రోగ్రామ్ విత్ అమెజాన్ టెక్ లీడర్స్ అని మెన్షన్ చేశారు. సో ఆ రోజు మనకైతే గ్రాండ్ ఫినల్ని అనౌన్స్ చేస్తారన్నమాట. సో డిఫరెంట్ అమెజాన్ ప్రోడక్ట్స్ లైక్ AWS, Alexa, అమెజాన్ పే, మెనీ మోర్. సో వాటి మీద మనం సబ్మిట్ చేసిన వాటి మీద మనకి గ్రాండ్ ఫినల్ అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడితే ప్లీజ్ రిఫర్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ 2026-2027 చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ MCA క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఇంక్లూడ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్క్యూటల్ బ్రాంచెస్ లైక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫిలియేటెడ్ బ్రాంచెస్ అందరూ కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. 2026 and 27 బ్యాచెస్ వాళ్ళు మీకు 6.5 CGPA అయితే ఉండాలి త్రూ అవుట్ ది మొత్తం గ్రాడ్యుయేషన్ ఎక్కడ వరకు ఏ సెమిస్టర్ వరకు అయితే చదివారో అక్కడ వరకు మీకు అయితే 6.5 మీకు CGPA ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఈచ్ టీమ్ మస్ట్ బి 2 to 4 members అయితే ఉండాలి సరిపోతుంది. పార్టిసిపెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కొలాబరేట్ విత్ మినిమమ్ ఆఫ్ 1 or more పార్టిసిపెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీమ్ అని మెన్షన్ చేస్తారు. పార్టిసిపెంట్స్ కెన్ బి మెంబర్స్ ఇన్ 1 team ఓన్లీ. ఒకే మందికి వేరే టీమ్స్లో అందరూ మిక్స్డ్ ఉండకూడదని చెప్తున్నారు అనమాట. ఓకే, ఈచ్ టీమ్ మెంబర్స్ హ్యావ్ ఇండివిజువల్ ఎలిజిబుల్ యాజ్ పర్ ది క్రైటీరియా మెన్షన్. కోడింగ్ ఛానల్ ఫేజ్ అయితే మొత్తం అందరూ పాస్ అవ్వాలి.
అవ్వాలని చెప్తుంది అనమాట. ఓకే, సో గైస్ ఇంకా ఇండివిజువల్గా కోడింగ్ రౌండ్లో ఏముంటుంది, ఐడియా సబ్మిషన్లో ఏముంటుంది, ఎలా సబ్మిట్ చేయాలి, ప్రోటోటైప్ సబ్మిషన్లో ఏముంటుంది, ఎలా సబ్మిట్ చేయాలనేసి కూడా ఇండివిజువల్గా ఇచ్చారు. ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయండి గైస్. ఓకే, ఇంకా రివార్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ విన్నర్కి 1 lakh రూపీస్ అండ్ అమెజాన్లో ఒక డే మీరు స్పెండ్ చేయడానికి అయితే ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో ఫస్ట్ రన్నర్కి ఏమో 75,000, సెకండ్ రన్నర్కి వచ్చేటికి 50,000, మెంటర్షిప్కి వచ్చేటికి టాప్ 8 టీమ్స్కి మెంటర్షిప్ అయితే ఇస్తారు. స్వాగ్స్ కూడా టాప్ 8 టీమ్స్కి అయితే ఇస్తారు అని ఇక్కడ ఇచ్చారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, మంచి అప్డేట్ గైస్. మీరు అన్స్టాప్లోనే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ రిజిస్టర్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. మంచి అప్డేట్ గైస్. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఓకే, బాయ్.